అనేది ఏంటంటే అది ఒక జబ్బు యొక్క లక్షణం, వ్యాధి యొక్క లక్షణం, కానీ అది ఒక డిసీజ్ కాదు. ఈ సయాటికా కామన్ గా ఎందువల్ల వస్తుందంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు డిస్క్ అంటే ఇప్పుడు డిస్క్ ఒక్కోసారి పక్కకు జరుగుతుంది, జరిగి కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పెట్టడం, దానివల్ల ఏంటంటే పేషెంట్ కి నడుము నొప్పి రావడం. అంటే ఈ టైప్ ఆఫ్ క్రిటికల్ సయాటికా అంటే దీనికి ఎలాంటి, ఇప్పుడు ఈ నరేష్ గారు చెప్పిన కంప్లైంట్స్ కి అది షార్ట్ హిస్టరీ అంటాం, అంటే 15 రోజుల నుంచే ఉన్నది దీనికి కంప్లైంట్. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మేము డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎందువల్ల వస్తుంది అనేది, అంటే ఈ డిస్క్ ప్రాబ్లమా లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తామండి. సాధారణంగా ఎక్కువ మంది పేషెంట్స్ లో సయాటికా కారణం డిస్క్ ప్రాబ్లమ్స్. ఒకవేళ అది డిస్క్ ప్రాబ్లమ్ అని మనకి కన్ఫర్మ్ అయితే ఈ 15 రోజుల నుంచే ఉంది కాబట్టి చాలా మంది పేషెంట్స్ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా సరైన అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆయనకి అదివరకు వచ్చినప్పుడు మెడిసిన్స్ తో తగ్గిపోయింది. సో ఇప్పుడు కూడా మెడిసిన్స్ తో తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే 90 మంది పేషెంట్స్. డాక్టర్ గారు అంటే ఇంకా కాలర్ ఉన్నారు, నాయుడు గారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి నాయుడు గారు. సుబ్బయ్య గారు నా డాక్టర్ గారు. సో మీ ప్రాబ్లం అంటే అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ఒక 10 days పడుతుంది. ఓకేనండి. ఆ 10 days ఈ మధ్యకాలంలో ఒక 4 months అప్పుడు ఒక బాగా పెయిన్ వచ్చి నరాలకు ఫోన్ అయింది, అమ్మగారు ఫోన్ అయిందన్నారు. ఏమన్నారండి? ఏమైందన్నారు? నరాలకు ఫోన్ అయిందని చెప్పారు. ఓకేనండి. ఇప్పుడు మీకు నడుము నొప్పితో పాటు కాళ్ళలో నొప్పి కూడా వస్తుందండి? ఓకేనండి. అంటే 2 కాళ్ళే వస్తాయండి, ఒక్క కాళ్ళే వస్తాయండి? ఏ కాళ్ళలో వస్తాయండి? రైట్ లెగ్ లో వస్తుంది. ఓకే. తిమ్మిరిగా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఓకేనండి, నడవగలుగుతారండి మీరు? ఒక ఓకే. దీని గురించి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారండి? ఇప్పుడు మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించాను అన్నారు కదా, ఎంఆర్ఐ స్కాన్ లో ఏం ప్రాబ్లం ఉందని చెప్పారండి? అయిందని చెప్పారు. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ లెవెల్లో అని మీకు ఏమైనా గుర్తుందండి? ఇప్పుడు ఈ నొప్పి వస్తుంది కదండి, ఈ నొప్పి వల్ల మీరు మీ పని చేసుకోగలుగుతున్నారా లేకపోతే ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు మెడిసిన్స్ ఏమన్నా ట్రై చేస్తారా? మెడిసిన్స్ అవి వేసినా కూడా మీకు తగ్గడం లేదు. ఓకేనండి. ఇప్పుడు నాయుడు గారి కంప్లైంట్స్ ఉన్నారు. ఇంకేంటంటే 10 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, ఈ 4 months నుంచి ఈ రైట్ లెగ్ లోకి పెయిన్ వస్తా ఉంది. ఎంఆర్ఐ స్కాన్ చూస్తే ఏదో నర్వ్ ఫోల్డ్ అయిందని చెప్పారు. నర్వ్ ఫోల్డ్ అవడం అనేది ఉండదు, కానీ ఈ నర్వ్ మీద బహుశా ప్రెషర్ పడతా ఉండొచ్చు, ఒత్తిడి పడతా ఉండొచ్చు. టైలరింగ్ చేస్తున్నా అంటే ప్రొఫెషన్ కి దానికి అంత సంబంధం ఉండకపోవచ్చు అండి. సో మనకి ఈయన చెప్పే కంప్లైంట్స్ అన్ని చూసుకుని ఎంఆర్ఐ ఫైండింగ్స్ అది చూస్తే ఇంకేంటంటే లోపల ఈ డిస్క్ కి సంబంధించిన సమస్య ఉంది. ఆ డిస్క్ అరుగుదల ఉంది, అరుగుదల వల్ల ఈ కాళ్ళలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడుతున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ ఈయనకి మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేశారు, మెడిసిన్స్ వాడినా కూడా ఈయనకి అంత రిలీఫ్ వస్తున్నట్టు కనిపించడం లేదు. ఆల్రెడీ మెడిసిన్స్ ట్రై చేశానని చెప్పారు. ఇట్లాంటి పేషెంట్స్ లో అంటే మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేసి కూడా వాళ్ళకి తగ్గకుండా బాధపడుతున్న పేషెంట్స్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి, నడుముకి చేసే ఇంజెక్షన్స్, ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము. అవి కానీ లేకపోతే ఒక్కొక్కసారి అవసరమైతే సెలెక్టివ్ నర్వ్ రూట్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి కొన్ని ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి చూస్తామండి. ఈ ఇంజెక్షన్ ఫేజ్ లో కూడా చాలా మందికి రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళకి రిలీఫ్ కనిపించడం లేదు, పెయిన్ రెగ్యులర్ గా వస్తుంది అనుకున్న వాళ్ళకి ఫైనల్ గా ఆపరేషన్ చేసి లోపల ఉన్న నరాల మీద పడుతున్న ఒత్తిడిని తొలగించడం జరుగుతుంది. అంటే ఇందాక వస్తే ఇప్పుడు బిఫోర్ దట్ ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో నరేంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు. ఈ ప్రాబ్లం అంటే చెప్పండి. చెప్పండి నాగేంద్ర గారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ మా మిస్సెస్ కండి ప్రాబ్లము. అదే చెప్పండి, ఏంటి ప్రాబ్లము? ఈ మామూలుగా వెన్నుపూస బ్యాక్ సైడ్ డిస్క్ సైడ్ అయినట్టు సార్. ఓకే, వాడికి ఏం కంప్లైంట్స్ వస్తున్నాయండి? కంప్లైంట్స్ రైట్ సైడ్ మొత్తం పెయిన్ సార్, కాళ్ళు పడుకునేవారు, సరిగ్గా నిలబడినవారు. ఇలా ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి? 6 months నుంచి సార్. మరి ఏమన్నా ట్రీట్మెంట్ ట్రై
చేయడం కానీ అట్లా ఏమన్నా చేశారా? చూసాను సార్, అంటే అన్ని రకాల చూసాను కానీ ఏమీ తెలియలేదు. లాస్ట్ కు ఈ మధ్య నిమ్స్కి వెళ్ళాము, ఎంఆర్ఐ తీసాము. ఎంఆర్ఐ డాక్టర్ గారు చెప్పారు ఇది కంపల్సరీ ఆపరేషన్ చేయాలన్నారు సార్. అంటే లోపల ఏం ప్రాబ్లం ఉందని చెప్పారండి? అంటే సార్ డిస్కులు అనేది సైడ్ అయినట్టుగా పక్కకు జరిగి నరాల మీద ప్రెస్ చేస్తుందని చెప్పారు సార్. ఈ 6 months నుంచి ఆవిడకి పెయిన్ తగ్గడం లేదండి అసలు? లేదు సార్, తగ్గట్లేదు. ఓకేనండి. ఇప్పుడు నాగేంద్ర గారి కంప్లైంట్స్ ఇది కూడా సయాటికా లాగానే ఉంది, అంటే నొప్పి కాళ్ళలోకి వెళ్ళడం. ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించారు. ఎంఆర్ఐ స్కాన్ లో ఏంటంటే డిస్క్ పక్కకు జరిగిందన్నారు. దాన్ని మేము డిస్క్ ప్రొలాప్స్ కానీ స్లిప్ డిస్క్ అని అంటాం. ఇప్పుడు ఈ స్లిప్ డిస్క్ తీసుకున్నట్లయితే నార్మల్గా ఏంటంటే ఒక 90% పేషెంట్స్ లో మొదటి 6 వారాల్లో మెడికల్ ట్రీట్మెంట్ తో తగ్గుతూ ఉంటుందండి. మొదటి 6 వారాల్లో. ఈ 6 వారాల తర్వాత కూడా నొప్పి తగ్గకుండా బాధపడుతున్న వాళ్ళకి మనం తప్పనిసరిగా ఆపరేషన్ చేసి ఆ డిస్క్ ని తొలగించినట్లయితే వాళ్ళ నొప్పి కంప్లీట్ గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవిడికి ఏంటంటే 6 months నుంచి ఉంది, అంటే 6 నెలలు దాటిపోయి మెడిసిన్స్ వాడినా కూడా తగ్గడం లేదు కాబట్టి సో సర్జరీ చేసి ఆ పక్కకి జరిగిన డిస్క్ ని మనం రిమూవ్ చేసినట్లయితే సో డెఫినెట్ గా పెయిన్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, సో ఖచ్చితంగా విని ఉంటారు నాగేంద్ర గారు అయితే. సో అంటే ఇప్పుడు కన్సర్న్ డాక్టర్ ని స్పెసిఫిక్ డాక్టర్ ని కలిసి ఖచ్చితంగా ఒక సర్జరీ తీసుకుంటే పెయిన్ నుంచి రిలీఫ్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, మరి మరిన్ని వివరాలు మీ నుంచి తెలుసుకునే ముందు కాలర్స్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసే ముందు హెల్త్ ఫైల్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరు న్యూస్ రిపోర్టర్, న్యూస్ ప్రెజెంటర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కావాలనుకుంటే ప్రేమ్స్ మీడియా స్కూల్ హైదరాబాద్ కి కాల్ చేయండి. మీరు నేర్చుకుంటూనే సంపాదించే అపూర్వ అవకాశం. I'm a voracious reader. I'm too much into reading. I love reading. It's my city, it's my